హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. యూనియన్ బడ్జెట్ 2024 కి ఇంకా కొన్ని వీక్స్ మాత్రమే ఉందండి. మోదీ 3.0 గవర్నమెంట్ లో ఇది ఫస్ట్ ఫుల్ బడ్జెట్ అన్నమాట. ఇందులో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని మార్కెట్ అయితే యాంటిసిపేట్ చేస్తుంది. సో బడ్జెట్ రోజు చాలా స్టాక్స్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో స్టాక్ ప్రైసెస్ అనేవి ఏ డైరెక్షన్ లో అయినా ఉండొచ్చండి. బడ్జెట్ స్పీచ్ తో కనుక మార్కెట్ సాటిస్ఫై కాకపోతే మార్కెట్ డౌన్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ బడ్జెట్ స్పీచ్ కనుక నచ్చితే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ రోజు స్టాక్ స్పెసిఫిక్ అలాగే సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ జరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ సెక్టర్స్ అండ్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. మనం మెయిన్ గా 3 థీమ్స్ చూడొచ్చండి. అందులో ఫస్ట్ థీమ్ ఏంటంటే రూరల్ థీమ్ అన్నమాట. దేర్ ఇస్ నో సర్ప్రైజ్, బీజేపీ ఓన్ మెజారిటీ లేకుండా కొలిషన్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి అలియన్స్ పార్ట్నర్ ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 మేజర్ పార్టీస్ కూడా అర్బన్ ఓటర్స్ కంటే కూడా రూరల్ ఓటర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాయి. గవర్నమెంట్స్ రూరల్ స్పెండింగ్ లో సిగ్నిఫికెంట్ స్పైక్ ఉంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఇండియాలోని చాలా మంది పూర్ పీపుల్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లోనే ఉన్నారు. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ గనక ఉంటే రూరల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అటువంటి పాలసీస్ రూరల్ ఓరియంటెడ్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆల్వేస్ బెనిఫిట్ చేస్తాయండి. కాబట్టి మనం రైట్ స్టాక్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అన్నమాట. దెన్ వాట్ అబౌట్ స్టాక్స్? రూరల్ ఇండియా థీమ్ ని ప్లే చేయడానికి చాలా స్టాక్స్ ఉన్నాయండి. ఇంతకు ముందు చెప్పిన సెక్టర్స్ లో మల్టిపుల్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో రూరల్ థీమ్ లో మనం ఫస్ట్ చూడాల్సిన స్టాక్ ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా అండి. ఈ కంపెనీ ఇండియాలోనే లీడింగ్ ట్రాక్టర్ అండ్ ఆటో మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. రీసెంట్లీ కంపెనీ ఆపరేషన్స్ ని స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత M&M is రెడీ టు ర్యాంప్ అప్ అగైన్ అండి. ఇది non-core 15 బిజినెస్ నుండి ఎగ్జిట్ అయిందనమాట అండ్ 1390 crores వర్త్ ఫండ్స్ ని అన్బ్లాకింగ్ కూడా చేసింది. కంపెనీ ఇప్పుడు దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ మీద ఫోకస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ 3 years లో 3700 crores మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా చేసిందనమాట. ప్రెసెంట్ ఈ కమిషన్ షేర్ 2879 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కమిషన్ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 75% అండ్ 1 year లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కావేరీ సీడ్స్ అండి. ఈ కంపెనీ సీడ్స్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ లో ఫీల్డ్ క్రాప్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. కాటన్, మేజ్, వెజిటేబుల్స్ అండ్ రైస్ సెగ్మెంట్ లో కాన్స్టెంట్లీ న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుంది అండ్ దీనికి సంబంధించి స్ట్రాంగ్ R&D కూడా ఉందన్నమాట. గుజరాత్, మహారాష్ట్ర అండ్ హర్యానా వంటి స్టేట్స్ లో కంపెనీ కాటన్ సీడ్స్ కి మెజారిటీ మార్కెట్ షేర్ అయితే ఉందండి. ఇది డెట్ ఫ్రీ కంపెనీ అలాగే స్టేబుల్ మార్జిన్స్ ఉన్న కంపెనీ అన్నమాట అండ్ డివిడెండ్స్ కూడా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 973 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 46% అండ్ 1 year లో 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ స్పెషాలిటీ న్యూట్రియన్స్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇండియాలో లీడింగ్ క్రాప్ ప్రొటెక్షన్ కంపెనీలో ఇది కూడా ఒకటండి. ఈ కంపెనీని కంప్లీట్ ప్లాంట్ న్యూట్రిషన్ సొల్యూషన్ ప్రొవైడర్ గా మార్చడం మేనేజ్మెంట్ మెయిన్ ఎయిమ్ గా పెట్టుకుందండి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తో సహా స్పెషాలిటీ న్యూట్రియంట్ ప్రొడక్ట్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రెసెంట్ ఈ కమిషన్ 1592 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 27% అండ్ 1 year లో అయితే 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ థీమ్ ఏంటంటే కన్జంప్షన్ థీమ్ అండి. బడ్జెట్ లో సిటిజన్స్ కి ఏదో ఒక రూపంలో ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. దిస్ వుడ్ నాట్ బి సర్ప్రైజింగ్. న్యూ కొలిషన్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడల్లా కూడా ఇది మనం చూసాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది 5 lakhs కి పెంచాలని రూమర్ మిల్స్ సజెస్ట్ చేస్తున్నాయి. దీంతో ఎంప్లాయిడ్ క్లాస్ పీపుల్ టేక్ హోమ్ శాలరీ అనేది పెరుగుతుంది. ఇంతకు ముందు ట్యాక్స్ రిలీఫ్ అనేది హయ్యర్ కన్సంప్షన్ కి దారి తీసేదన్నమాట. సిటిజన్స్ వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ ని ఖర్చు చేయడమే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఓవర్ ది పాస్ట్ 2 years నుండి కనుక చూస్తే ఇండియన్స్ మనీ సేవింగ్స్ కంటే కూడా స్పెండింగ్ ఎక్కువ చేస్తుండడంతో కన్స్యూమర్ స్పెండింగ్ అయితే పెరిగింది. కాబట్టి ట్యాక్స్ రిలీఫ్ మాత్రమే కన్జంప్షన్ ని పెంచుతుంది. దీనివల్ల ట్రావెల్, FMCG అండ్ హోమ్ ఇంప్రూవ్మెంట్ ఈ 3 సెగ్మెంట్స్ అనేవి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. కన్జంప్షన్ థీమ్ లో మనం చూడాల్సిన ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అండి. ఇండిగో ఇండియాస్ లార్జెస్ట్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ అలాగే లో కాస్ట్ క్యారియర్ గా కూడా పనిచేస్తుంది అనమాట. డైలీ డిపార్చర్స్ వైపు చూస్తే ప్రపంచంలోనే 7th లార్జెస్ట్ ఎయిర్లైన్స్. 300+ ఫ్లీట్ సైజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్న ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్ కూడా ఇది. గత 4 సంవత్సరాల వరుస నష్టాల తర్వాత ఇండిగో ఫైనాన్షియల్ 2024 లో దాదాపు 82 బిలియన్ నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4322 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 46% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 62% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఐటీసీ అండి. 1 ప్రొడక్ట్ కేటగిరీ కంపెనీ నుండి ఐటీసీ ఇప్పుడు 1500 ప్రొడక్ట్స్ తో 20 కేటగిరీస్ పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీగా మారిందనమాట. FMCG సెక్టర్ లో ఎక్స్పాన్షన్ దీనికి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ ఇప్పుడు FMCG సెక్టర్ లో ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీలో ఒకటండి.
ట్రెడిషనల్ ఆప్షన్స్ తో పాటు నేచురల్ అండ్ హెల్దియర్ ప్రొడక్ట్స్ కి పెరుగుతున్న కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ని రికగ్నైజ్ చేస్తూ కంపెనీ తన రూరల్ డిస్ట్రిబ్యూషన్ ని యాక్టివ్లీ ఎక్స్పాండింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ డివిడెండ్ పే మాస్టర్ అండి. 1994 నుండి కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 433 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 0.74% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే హ్యాకిన్స్ కుక్కర్ అండి. ఇది ప్రెషర్ కుక్కర్స్ అండ్ కుక్వేర్ తయారు చేసే కంపెనీ అన్నమాట. కంపెనీకి తానే, హోసియార్పూర్ అలాగే జాన్పూర్ లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కంపెనీలో స్టడీ గ్రోత్ అయితే ఉంది, అలాగే స్టేబుల్ మార్జిన్స్ కూడా ఉన్నాయి. డివిడెండ్ పేఅవుట్ లో గుడ్ హిస్టరీ కూడా ఉందన్నమాట. బ్యాలెన్స్ షీట్ లో డెట్ అనేది తక్కువగా ఉంది, అలాగే స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో కూడా ఉంది. ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ 7,880 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% పెరిగింది అండ్ 6 మంత్స్ లో 4% అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ థర్డ్ థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ థీమ్ అండి. కంట్రీలో ఎక్సలెంట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం మీద మోదీ గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తుంది. ఎవ్రీ బడ్జెట్ లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. మార్కెట్ లో ఈసారి కూడా ఈ సెగ్మెంట్ లో బడ్జెట్ అలొకేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీని వల్ల బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ ఏంటంటే ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే రైల్వేస్ అండ్ హౌసింగ్. సో ఇన్వెస్ట్ థీమ్ లో మనం ముందుగా చూడాల్సిన స్టాక్ ఏంటంటే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. ఇది రైల్వే ప్రాజెక్ట్స్ అండర్టేకింగ్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. స్పెషల్ రైల్వేస్ అండ్ హైవేస్ లో టెక్నాలజికలీ కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఇది అండర్టేక్ చేస్తుంది. ఈ కంపెనీకి గవర్నమెంట్ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. లాస్ట్ 50 years లో కంపెనీ ఇండియాలో 400 ప్రాజెక్ట్స్, అలాగే 25 కంట్రీస్ లో 130 ప్రాజెక్ట్స్ డెలివరీ చేసిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రోజు ఈ కంపెనీ షేర్ 10% పెరగడం జరిగిందండి. ప్రెసెంట్ 308 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 67% అండ్ 1 year పీరియడ్ లో 268% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే హట్కో అండి. హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న ఇండియన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అన్నమాట. గవర్నమెంట్ 18th April 2024 ఈ కంపెనీకి నవరత్న స్టేటస్ గ్రాంటెడ్ చేసింది. అప్కమింగ్ బడ్జెట్ లో అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ పైన గవర్నమెంట్ ఫోకస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హట్కో అనేది బెనిఫిట్ అవుతుంది. 11th June 2024 ఎన్డీఏ గవర్నమెంట్ అడిషనల్లీ 30 million రూరల్ అండ్ అర్బన్ హోమ్స్ ని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తామని అనౌన్స్ చేసిందండి. సో దీని వల్ల హట్కో అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. హట్కో అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి 1.5 trillion కి పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. ప్రెసెంట్ AUM అనేది 840 billions ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 329 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 41% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 6 మంత్స్ లో 157% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 458% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి అప్కమింగ్ యూనియన్ బడ్జెట్ డే లో మనం చూడాల్సిన స్టాక్స్ అండ్ సెక్టర్స్ అన్నమాట. యూనియన్ బడ్జెట్ డే లో బూస్ట్ అయ్యే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది షార్ట్ టర్మ్ లో ప్రాఫిటబుల్ ఉంటుంది. బట్ బడ్జెట్ వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అనేవి మారవు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కంప్లీట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో అనేది 1.03% పెరగడం జరిగిందండి. టోటల్ గెయిన్ అనేది 2467 రూపీస్ ఉంది. జీకే వైల్కే పోర్ట్ఫోలియోలో ఈ రోజు టాప్ లూజర్స్ లో BSE ఉందండి, 1.72% తగ్గింది. అలాగే నవ కూడా 1.32%, పెన్నర్ ఇండస్ట్రీస్ 1.28%, NCC 1.12% తగ్గడం జరిగింది అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే లారస్ ల్యాబ్స్ 5% పెరిగిందండి. అలాగే మోర్పెన్ ల్యాబొరేటరీస్ కూడా 4.98% పెరిగింది. అండ్ ONGC అనేది ఈ రోజు నేను యాడ్ చేయడం జరిగింది అనమాట. అది కూడా 4.06% పెరగడం జరిగింది. అండ్ BDL 2.80%, PEL 2.03%, BHEL 1.56%, హిందుస్థాన్ కాపర్ అనేది ఈ రోజు బై చేశాను, అది కూడా 1.24% పెరగడం జరిగింది అనమాట. అండ్ ఈ రోజు నా రియల్ టైమ్ ట్రేడ్స్ కనుక మీరు చూస్తే హింద్ కాపర్ అనేది 75 క్వాంటిటీ 330 లో బై చేశానండి, అరౌండ్ 25,000 కి. అండ్ ONGC కూడా 88 క్వాంటిటీ 284 లో బై చేయడం జరిగింది, ఇది కూడా 25,000 అలొకేట్ చేశాను. అండ్ RES లిమిటెడ్ నేను డే బిఫోర్ ఎస్టర్డే నేను బై చేశాను, అరౌండ్ 563 లెవెల్స్ లో బై చేశాను అనమాట, 44 క్వాంటిటీ. దాన్ని ఈ రోజు నేను ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. 583 లో నేను ఈ రోజు RES లిమిటెడ్ ని సెల్ చేసేసాను. జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ అయితే టెలిగ్రామ్ లో ఉన్నాయండి. మీరు కనుక చూస్తే RES లిమిటెడ్ మీరు చూడొచ్చు 44 క్వాంటిటీ అరౌండ్ 560 to 40 పైస దగ్గర నేను బై చేశాను అనమాట. సో అదే RES లిమిటెడ్ ఈ రోజు నేను 44 క్వాంటిటీ 583 రూపీస్ కి సెల్ చేయడం జరిగింది. ప్రాఫిట్ అయితే బుక్ చేసేసాను, షార్ట్ టర్మ్ ట్రేడ్ అనమాట ఇది నాది. సో జీకే వైల్కే సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కనుక మీరు చూడాలి అనుకుంటే జీకే టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఈ రోజు వీడియో. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.